మోసే కృంగుచునే కలువరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర శిలువ మోసే కృంగుచునే గాయము నాచి నాగలమే రాగము కాచి సరందే
చూడండి. ఎవరైతే హృదయపూర్వకంగా మొరపెడుతూ ఉన్నారు వారు దర్శనములు కళలను చూడబోతూ ఉన్నారు. దేవుడు చేసేటటువంటి కార్యములు చూడబోతూ ఉన్నారు. నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను తీరచుచుండే ఆలస్యము చేయకుము యేసు నిన్ను తీరచుచుండే. చప్పట్లు కొడుతూ దేవుడు దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మగా సంచరిస్తూ ఉన్నాడు. బలంగా సంచరిస్తూ ఉన్నాడు. బలమైన శక్తివంతంగా సంచరిస్తూ ఉన్నాడు. నీ కొరకే నీ కొరకే నీ కొరకే బంధకాలను తెచ్చివేయడానికి నీ కొరకే దూర సిలువ మోసి కృంగుచునే కాయము నాచే మాననుంది రక్తము కాచి చింసనుంది గాయము నాచే మాననుంది థ్యాంక్ యూ సంచరిస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా మనసులో ఉన్నటువంటి వేదనలు, ఏ దుఃఖంతో, ఏ వేదనతో, ఏ నిందలతో, ఏ అవమానంతో, ఏ శ్రమలలో నీవు కూరుకుపోయి ఉన్నావు. ఈ దినము విడుదల దినముగా, ఈ దినము ఒక గొప్ప దినముగా, ఈ దినమే దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసు నామములో ప్రతి బంధకాలు తెచ్చబడను గాక, విడుదల కలుగును గాక, నీ బిడ్డల సాక్ష్యం ఇచ్చుదురు గాక. అయా నీ కల్వరి రక్తము ప్రోక్షించబడునుగా. అయా ప్రతి బిడ్డల పైన నీ రక్తాన్ని చల్లుతావా, బిడ్డల నుదుటి పైన నీ కల్వరి రక్తాన్ని ప్రోక్షిస్తావా. యేసు నామములో ప్రతి బంధకాలను తెచ్చివేయండి, శాపాలను కొట్టివేయండి. అయా ప్రతి ఇబ్బందుల నుండి విడుదల కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. నీ కొరకే సిలువలో వేలాడే కృప కలుగునుగా. ప్రభువానికి ఆరాధన అంతటిలో తోడుగా ఉండి నడిపించిన దానాన్ని బట్టి దయానికి చెల్లిస్తాను. యేసునామములో ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కూర్చొని మనకు మహిమ కలుగునుగా. ప్రియులారా, మరి పోయిన ఆదివారం మనం ఒక వాక్యం గురించి మనం ధ్యానించుకున్నాం. పోయిన ఆదివారం వాక్యం గురించి మనం ధ్యానించుకున్నాం. దేని గురించి నేను పరిశుద్ధాత్మ మాట్లాడేవాడు చెప్పగలరా మీరు ఎవరైనా? పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నటువంటి వాక్యం ప్రసంగం ఎవరైనా చెప్పగలరా? అమ్మా అమ్మా పోయిన ఆదివారం మనము నిత్య జీవం చాలా. అయితే మనము పోయిన ఆదివారము పాపముల గురించి నేర్చుకున్నాం. మనం పాపం అంటే ఏమిటి, పాపాన్ని మనం ఏ విధంగా జయించాలి, పాపముల నుండి ఏ విధంగా పరిశుద్ధతలోనికి రావాలి, పరిశుద్ధత నుంచి దేవుడిని మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మనం ఏ విధంగా ఉండాలనేది పోయిన ఆదివారం మనము తెలుసుకున్నాం. అయితే పిల్లరా, మరి నేను చెప్పినప్పుడు కూడా మీరు కొంచెం రాసుకోవడం కానీ జ్ఞాపకం కానీ పెట్టుకుంటే మరలా మీరు చూసుకోవడానికి, ఇంకెలా చదువుకోవడానికి కానీ దేవుడు కృప చేస్తాడనమాట. ఏదైనా అర్థం కానీ ఉంటే మనది ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ ఇది. మన ఛానల్లో కూడా మీరు చూడవచ్చు. పాపము వలన పరిశుద్ధతగా మార్చబడతాము. పరిశుద్ధతలో నుంచి దేవుడు మనల్ని అనేకులు ఎదుట సాక్షిగా నిలబెట్టి
దేవుణ్ణి మహిమపరిచేటటువంటి బిడలంగా మనం ఉంటామని పోయిన ఆదివారం మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి నా జీవిత సాక్ష్యాన్ని కూడా కొంత మీకు తెలియజేస్తున్నాను కొంత. కాబట్టి ప్రియులారా, ఈ దినం మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే దేవుని యొక్క ప్రేమ, కల్వరి ప్రేమ గురించి దేవుని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, దానిని అసలు ఏ విధంగా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా దేవుని మనం ప్రేమించాలి అనే దాని గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. చూసినట్లయితే ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని ప్రేమించి దరిద్రులుగా మారుతూ ఉంటారు. ఎలాగా? లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తే దానివల్ల మనకేమన్నా ఆశీర్వాదాలు ఉంటాయా? లోకము ఏనాటికైనా కూడా గతించిపోతుంది, అవునా కదా? లోకం అనేది ఏనాటికైనా కూడా గతించిపోతుంది. లోకాశలు, లోకంలో ఉన్నటువంటిది, మనం సంపాదించుకున్నటువంటిది, మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్లు, మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి, మనం కట్టుకున్నటువంటి ప్రతిదీ కూడా ఏదైనా కూడా మరి కొంతకాలం వరకే. కాబట్టి ప్రియులారా, ఆ కొంత సమయం అయిపోయినాక ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా పేరు ప్రఖ్యాతలు కానీ ఏది ఏమైనా కానీ కొంతకాలమే ఉంటాయి. కానీ నిరంతరము మనతో ఉండేది ఏమిటంటే దేవుని ప్రేమ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించడం వలన మనము ముఖ్యంగా నిత్య రాజ్యానికి ఉన్నదా లేదా? ఉన్నది. నిత్య రాజ్యానికి అర్హురాలిగా మనము తయారవుతాం అన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుడిని మనము ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? దేవుని ప్రేమించడం వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటి మనం ఈ దినం నేర్చుకున్నాం. దేవుని ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఆయన ప్రేమించడం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అనేది ఒక 3 విషయాలు సమయం ఉంటే నేను మీకు తెలియజేస్తాను. అయితే ఒక కుమారుణ్ణి ఇంట్లో ఒక తండ్రి ప్రేమించినట్లయితే తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా ఏం చేస్తాడు? కుమారునికి ఇస్తాడు. ఎందుకంటే కుమారుడు తన తండ్రిని ప్రేమించి తను బ్రతికినంత కాలం చూసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి కుమారునికి ఆస్తిని ఇస్తాడు. అదే కుమారుడు ప్రేమించకుండా తండ్రి బ్రతికినంత కాలం చూసుకోకుండా ఉన్నట్లయితే మరి తండ్రి ఆస్తిని ఇస్తాడా? తనకున్నటువంటి ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడడు. ఎందుకనంటే కుమారుడు చూడటం లేదు కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో దేవుడు మనల్ని తన కుమారునిగా కుమార్తెగా చేర్చుకొని తన పరలోకమందు తన కుడి పార్శ్వమున మనల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మనము ప్రేమించే వారముగా ఉండాలి. ఏ విధంగా ప్రేమించాలి, అసలు ఎందుకు ప్రేమించాలి అడగవచ్చు మీరు కూడా. అసలు ఎందుకు ప్రేమించాలయ్యా దేవుని, అసలు ఏంటి మనకు దానివల్ల వచ్చే ఫలితం ఏమి, ఎందుకు ప్రేమించాలి అని మీరు అడగవచ్చు. కానీ ఈ లోకంలో మనం అనేకమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఏది? లోకానుసారమైనవి. కొంతమందికి కారు అంటే ఇష్టం, కొంతమంది పిల్లలు అంటే ఇష్టం, కొంతమందికి కుటుంబం అంటే ఇష్టం. ఇలాంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. అయితే అసలు ప్రేమించవలసినటువంటి వ్యక్తిని, ప్రేమించవలసినటువంటి దేవుని మాత్రం మనం ఏం చేస్తున్నామంటే దూరముగా పెడుతూ ఉన్నాం. హల్లెలూయా, దూరంగా పెడుతూ ఉన్నాం. దేవుని ప్రేమించడం లేదు, దేవుని యొక్క మొరపెట్టడం లేదు, దేవునికి ప్రార్థించడం లేదు. ఇప్పుడు కాదులే, నేను చేస్తాలే, రేపు కానీ ఎందుకు చేసుకుంటాలే అని అనుకుంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ వెళుతూ ఉన్నాం. అయితే అనుదినము ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, అనుదినము ఎవరైతే దేవుని దగ్గర గడుపుతూ ఉంటారో వారు నిత్య జీవానికి దేవుని యొక్క కుమారుడు కుమార్తెలుగా పిలువబడతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పక్షాన హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం లేఖనాలలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. వారి నిధులను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడనమాట. ఏ ఆస్తి? లోక సంబంధముగాను, దైవిక పరముగాను, పరలోక సంబంధముగాను, ప్రతి దాని విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడనమాట. దేవుడు ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ఇచ్చేటటువంటి ఆస్తి నిరంతరం ఉండేది. హల్లెలూయా, నిత్య జీవాన్ని అనుగ్రహించేది. హల్లెలూయా. శాపాన్ని కొట్టివేసి మనం బ్రతికినంత కాలం కూడా ఆయన ఎదుట నిలబెట్టగలిగినది. అది ఏ ఆస్తి అంటే పరలోకమందు జీవ గ్రంథంలో మీ పేరు రాసేటటువంటి ఆస్తి. హల్లెలూయా, హల్లెలూయా.
జీవగ్రంథంలో మన పేరుందా పరలోకంలో? రేపు వారం కూడా అదే చెప్పాను. మనం ఇప్పటికెప్పుడు చనిపోయినా కూడా నేను నా దేవుని రాజ్యంలో ఎప్పటికెప్పటికి పిలుపు రావచ్చు. అంటే నేను చనిపోవాలని చెప్పడం లేదు, కానీ పిలుపు రావచ్చు. మనకి ఎప్పుడు పోతామో మనకి తెలియదు, మన సమయము మనకి తెలియదు. ఈ దినం ఉంటామో రేపటికి కనుమరుగైపోతాం. ఈ దినము మనం మాట్లాడతాం, రేపటి దినం మనం మందో కాదో కూడా మనకి తెలియదు. కానీ ఎప్పటికిప్పుడు మనం మరణించినా కూడా నేను నా దేవుని నమ్మాను, రక్షించబడ్డాను, దేవుని కృపలో నేను ఉన్నాను, దేవుని సాక్షిగా నేను బ్రతికాను, ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా నా దేవుని రాజ్యంలో నేను ఉంటాను అన్నటువంటి నమ్మకము ప్రతి విశ్వాసకి, లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవునికి రావాలన్నదే ఆ యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పగలగాలి. ఎక్కడికి వెళ్ళి నిలబడినా అరే నేను బ్రతికితే నా దేవుని సాక్షిగానే బ్రతుకుతా, లేదంటే నా తండ్రి రాజ్యంలో ఉంటా. చనిపోతే ఆడకెళ్తాం మనం అందరూ రక్షించబడిన వాళ్ళమే, అందరమే రక్షించబడిన వాళ్ళమే. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మహా అయితే దేవుడు గుడిపార్శ్వలో ఉంటాం, నిలబెట్టుకుంటాడు. ఎప్పుడో చూడవలసినటువంటి పరలోకం ముందుగానే చూస్తాం. అంతకంటే ఉందా? ఏమీ లేదు. అందుకనే అనేకమైనటువంటి పట్టణాలకి, గ్రామాలకి ఈ అమ్మాయి తీసుకొని నా బిడ్డలు చిన్న పిల్లలు, చిన్న పిల్లలు సంవత్సరం 2 సంవత్సరాల వయసులో కూడా ట్రాక్స్ 12,000 కరపత్రికలు పంచాం. తెలియని ముక్కు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించి బ్రతికితే బ్రతుకుతాం. దేవుడు పిలుచుకున్నాడు, నమ్మితే ఆయన సాక్షిగా మేము ఉంటాం. చనిపోతే నా తండ్రి రాజ్యంలో ఉంటాను, నా కుమారుడు నేను. ఈ లోకంలో, ఈ పాపలోకంలో మనం బ్రతికి ఎంతకాలం ఆస్తులు సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎన్ని కూడా పెట్టినా, ఎంత ధనం ఉన్నా, ఎంత బలుగు బలగం ఉన్నా, ఎంత బంధువులున్నా, ఎంత స్నేహితులున్నా ఎవ్వరు కూడా పరలోకానికి మనల్ని చేర్చేవారు కాదు. అవునా కదా? అయ్యా నాకు సీఎం గారు తెలుసు, పరలోకంలో నాకు స్థానం ఇవ్వాలంటే రాణిస్తారా? ఏమో రాలేరు. అయ్యా నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మరి సీఎంగా చేశాను, నన్ను నీ పరలోక రాజ్యంలో నన్ను అర్హునిగా చేయవా అని అడిగితే చేస్తాడా? చెయ్యడు. ఎందుకనంటే ఈ లోకము వేరు, ఈ లోక పోకడలు వేరు, పరలోక రాజ్యము వేరనమాట. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని ప్రేమిస్తే ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని కలిగి ఉండాలా, దేవుని పట్ల ఒక ధైర్యాన్ని కలిగి ఉండాలా. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు ట్రాక్స్ తీసుకొని పాపం కుక్కలు మురుగుతున్నా కూడా చాలి అనుకుంటా ఇంటికెళ్ళి తలుపు తట్టించేవాళ్ళు. మేము ధనం కోసము, డబ్బుల కోసము, దేనికోసం ఇస్తున్నా కూడా మందిరం లేదులే అని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక పరిచయం మేము కొనసాగిస్తూనే ఉన్నాం. వారానికి 800 రూపాయలు ఛార్జీలు అవుతుంది మా ఇద్దరికి. ఒక్క ఆమె వచ్చింది, 10 మంది వస్తారు, వారంలో ఒక్క ఆమెకి నేను రక్షణ ఇచ్చాను. వారానికి 800 రూపాయలు ఛార్జీలు అవుతుంది, 800. అయినా కూడా పిల్లల్ని ఇంటికి పెడతాము. రోజుకు మనకి ఇచ్చిన దాంట్లోనే కొంత తీసి ఛార్జీలకి దాచిపెట్టి ఆ 800 తీసుకొని ఆ ఒక్క ఆమె కోసం వెళ్ళి ప్రార్థన పెడుతూ ఉంటే ఇప్పుడు 15-20 మంది వస్తున్నారు. ఆమె ద్వారాగా మేము కష్టపడి మనదే కాదు అనుకోకుండా దేవుని పరిచర్య చేయాలని నమ్మకంగా వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమయ్యారంటే 15 మంది 20 మంది రావడానికి దేవుడు కృప చూపించాడు. మనం బ్రతికినంత కాలం ఒక్క ఆత్మ చాలు. మనకి 100 మందిని మనమేం పోగు చేసి 100 మంది దగ్గర మన పాపాన్ని మనం పోగు చేసుకొని నమ్మకంగా లేకుండా, దేవుని ప్రేమించకుండా, దేవునితో నడవకుండా, దేవుని అంటే అసహించుకొని నామకార్థపు భక్తితో ఏదో బ్రతుకుతున్నాంలే, ఏదో వెళుతున్నాంలే, ఏదో వస్తున్నాము అన్నట్లుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుని ప్రేమ అవ్వదు. నీవు నిత్య జీవానికి వారసుడు కాలేవు. కాబట్టి ప్రియులారా, ప్రతిదీ మనం చేసే ప్రతి దాంట్లో కూడా స్వార్థం అనేది లేకుండా 100% నేను దేవుని ప్రేమిస్తున్నానని కనుక మనము నమ్మకంగా, నువ్వు ఒక్కడివే నమ్మకంగా బ్రతికి, నువ్వు ఒక్కరిని నమ్మకంగా దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి నిలబెడితే నువ్వు ధన్యుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే నమ్మకంగా బ్రతుకు. 100% నీ మనసాక్షికి తెలిసింది నువ్వేమిటో, నీ బ్రతుకేమిటో, నీ జీవితం ఏమిటో, నువ్వు ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నావో, ఏ విధంగా దేవునికి మొరపెట్టుకుంటున్నావో నీకు తెలుసు. నీతో పాటుగా ఒక్కరిని తీసుకొని వెళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ మనం వేల మందిని పోగు చేసి
అవిశ్వాసముగా, ప్రేమ లేకుండా, ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా, మనము సరిగ్గా దేవుని ప్రేమించకుండా మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి అర్హులు కాము. కాబట్టి మీరు నమ్మకంగా ఉండండి, దేవుని ప్రేమించండి. మీతో పాటుగా ఒక్క ఆత్మనైనా నమ్మకంగా తీసుకొని వెళ్ళండి. మీరు ఏ విధంగా నమ్మకంగా బ్రతుకుతున్నారో ఒక్క ఆత్మని నమ్మకంగా తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి అంతకంటే ఏమైనా అడుగుతాడా? రికవా విషయాలు ఏమైనా అడుగుతాడా దేవుడు? ఏం అడగడ పిల్లలకి. దేవుని మాట దేవుడు మన జీవితాలలో నెరవేర్చి ఆ విధంగా తయారు చేయును గాక, ఆస్తికర్తలుగా చేయును గాక. చూద్దాం పిల్లరా, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. దేవుని ప్రేమ అంటే అసలు ఏమిటి? దేవుడు ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడని చెప్పాను? ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. అయితే దేవుని ప్రేమ అంటే ఏమిటో మనం ఇక్కడ క్లారిటీగా రాసిందో మనం చూద్దాం. చదవండి అమ్మా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? చాలా క్లారిటీ ఉంది కదా. ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించడం. ఆజ్ఞలు అంటే ఏమిటి? మనకి నిర్గమకాండలు ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి, అవునా కదా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, వ్యభిచారించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు. ఈ 10 ఆజ్ఞలను మనము కరెక్ట్గా పాటించినట్లయితే దేవుని ప్రేమించినట్లే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆజ్ఞలను గైకొనటమే మనము దేవుని ప్రేమించడం. ఎలా చూపించగలమంటే మన ప్రవర్తన. ఈ ఆజ్ఞను మనం ఎప్పుడైతే ఒకదాని ఒకటి నీ తల్లిదైనను సన్మానింపాలి. కాబట్టి ఇవన్నీ మనం ఎప్పుడైతే మనము మరి పాటిస్తూ వెళుతూ ఉంటామో ఈ యొక్క క్రియలన్నీ మనలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి దేవుని మనలలో కనపడుతూ ఉంటుంది. మన దగ్గర వెళ్తున్నా కూడా మనం చర్చికి వెళ్తారా, ప్రార్థనకి వెళ్తారా అని అడుగుతారు. కారణం ఏమిటంటే ఆ దేవుని యొక్క ముఖకాంతి, ఆ దేవుని యొక్క అభిషేకము మనలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనపడితే అప్పుడు వాళ్ళు అడుగుతారు, మా కోసం కూడా ప్రార్థన చేయరా, మేము కూడా ఈ విధంగా ఉంటున్నాము. అప్పుడు మీకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు ఆ మాట ఎప్పుడైతే అంటారో అప్పుడు మీరు సువార్త ప్రకటన చేయొచ్చు. ఎంత చక్కగా మా దేవుడు ఉన్నాడు, విడిపించగలిగిన సమర్థుడు, నడిపించగలిగిన సమర్థుడు, దేనినైనా చేయగలిగినటువంటి సమర్థుడైనా. నువ్వు దేని విషయంలో చింతించవలసినటువంటి అవసరం లేదు, దేని విషయంలో బాధపడవలసినటువంటి అవసరం లేదు. నీ పక్షాన ఈ దినం మొదలుకొని నేను నీ కుటుంబ విషయమే నేను మొరపెడతాను అని నువ్వు సువార్త ప్రకటన చేయడానికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. మీకు ఈ రోజుల్లో ఒక వ్యక్తికి సువార్త ప్రకటన చేయాలని బయట భయంకరమైనటువంటి పోరాలు జరుగుతుంది. నిన్న కూడా మనం చూసాం, అక్కడ లెక్చరర్ గారు లోపల కాలేజీలో మరి సువార్త ప్రకటన చేస్తుంటే చర్చికి రాండి, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు ఉన్నాడు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడని చెప్తూ ఉంటే ఆయన కనీసం ఒక 30 మంది కలిసి కొట్టి మీడియా వారి దగ్గరికి వీడ్చి ఆయన ఇప్పుడు జాబ్ కూడా పోయేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా ఆ వీడియో వైరల్ అయింది. నేను సరిగ్గా చూడలేదు కానీ ఒక 30 మంది వీళ్ళు హైందవులు వెళ్ళి ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి బైబిల్ పుస్తకాలన్నీ తీసేసుకొని మరి చొక్కా పట్టుకొని లాగుతూ ఉన్నారు. ఈ రోజున ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాలంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినా కూడా ఈ అమ్మాయి వెళ్ళిన గ్రామం అయితే అసలు ఒక వ్యక్తి కూడా ఒక మందిరం కూడా లేదు. అక్కడ దేవుని దర్శనమును బట్టి మేము అక్కడికి వెళ్ళాం. వరంగల్ దగ్గర గవర్నమెంట్ వెళుతూ ఉన్నాం. ఒక ఆత్మ రక్షించబడింది. 12,000 కరపత్రికలు పంచాం. సొంతగా మా డబ్బులతో వేసి 12,000 ఒక్కొక్కటే ₹1 వేసుకున్నా 12,000 అవుతుంది. ఎందుకనంటే మనం ఒక భారాన్ని కలిగి ఉండడానికి నేను చెప్తూ ఉన్నాను. గొప్ప కోసం నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకనంటే నన్ను పిలిచిన దేవుడు నా స్థితిగతులు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా పోషించాలో, ఎక్కడికి నడిపించాలో తెలుసు. కాబట్టి మోకాలేసి అమ్మాయిలను నైట్ ప్రార్థన చేస్తుంటే దర్శనంలో దేవుడు చూపించినప్పుడు భారం అనుకోకుండా ట్రాక్స్ కొట్టించి మీకు కూడా ఇచ్చాను. మేము రాసింది అది 2వ భాగం. దేవుని మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. బలులు అర్పించి అనేక నైవేద్యములు పెట్టి ఏంది మనము నిజాయితీగా నీతిగా బ్రతకపోతే నైవేద్యం దేవుడు ఏమైనా స్వీకరిస్తాడా? ఇప్పుడు మీరు ఉన్నారా, మా కానుక వేశారు, ఒక ₹1000 అనుకుందాం. ఆ ₹1000 మీరు హృదయపూర్వకంగా వేయకుండా ఏదో వచ్చామనే వెళ్ళామనే దేవునికి వేసాలే అన్నట్లుగా మీరు వెళితే దాని ప్రతిఫలాన్ని మీరు పొందుకోగలరా? లేదు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా సంతోషంగా నా దేవునికి నేను ఇచ్చాను, ఆయన నాకు ఇస్తాడన్నటువంటి నమ్మకంతో నువ్వు గుప్పిలు విప్పితేనే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అవునా కదా?
కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆ విధంగా వెళుతూ ఉన్నామో ఆ గ్రామంలో, ఆ మందిరం లేని దేశంలో ఒక కాలం రక్షించుకొని ఇప్పుడు 15 మంది నడవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ప్రార్థించడం వలన, ఆజ్ఞలు గైకొనడం వలన, దేవుని మాట వినుట వలన, దేవుని మాట అనకుండా దర్శనాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నట్లయితే అక్కడ ఆత్మ రక్షించబడిందా? 15 మంది 20 మంది దేవుని తెలుసుకోగలుగుతారా? లేదు. కాబట్టి దేవుని మనము ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ప్రభువా నిశ్చితమైతే నేనేం చేయాలి అని మనం ప్రతిదినం ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ప్రార్థనను ఆలకించి దేవుడు కనుక, సర్వశక్తి గల దేవుడు కనుక మన ప్రార్థనను ఆలకించి దేవుడు మనలను నూతనమైనటువంటి మార్గములలో నడిపిస్తాడు. ఆ మార్గంలో ఎన్ని ముళ్ళున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ మార్గం అంతా కూడా నువ్వు నడవటానికి కూడా త్రోవలేనట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై నీతో పాటుగా నీ హస్తమును పట్టుకొని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుడు అన్నాడండి, నమ్మండి. ఆయన నీ హస్తమును పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. నమ్మండి. ఏ బంధకాలలో, ఏ శాపాలలో, ఏ నిరుత్సాహంలో, ఏ అనాలోచనలో నీవు ఉన్నావో అవన్నీ కూడా యేసు నామములో తెంచబడును గాక, తెంచబడును గాక. ప్రతి బంధకాల నజరేయుడైన యేసు నామములో తెంచబడును గాక. చూద్దాం పిల్లలు. అలాగే యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను, ఎంతమంది మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాం? చేతులు ఎత్తుదామా? దేవుని ఎంతమందిని ప్రేమిస్తూ ఉన్నాం? మనం అందరం ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆజ్ఞలను కూడా గైకొనాలి. హల్లెలూయా. దేవుని ప్రేమ అంటే ఏమిటమ్మా? ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే దేవుడి యొక్క ప్రేమ. దానిని మనము కనపరిచిన వారు అవుతాం. చూడండి ప్రియులారా, ఆజ్ఞలు అంటే ఏమిటంటే మొదటిగా మనకి బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనమాట. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 16 వరకు మనకి ఈ యొక్క 10 ఆజ్ఞలు కనపడతాయి. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనొచ్చు దేవుని ప్రేమించినట్లయితే ఆయన నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 16 వరకు చదువాము. మైక్ కొంచెం. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిలవబెట్టి. చూద్దామమ్మా. అలాగే మత్తయి సువార్త కూడా 22వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఏం చెప్తున్నాడమ్మా? మన వలె మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రేమించాలన్నమాట. కాబట్టి దేవునితో పాటుగా మనం ఇతరులను ప్రేమించి వారిని కూడా సువార్త ప్రకటన చేసి దేవుని యొద్దకు నడిపించినట్లయితే మనము దేవుని కుమారులుగా చేర్చబడతామన్నమాట. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తులను ప్రేమిస్తామో అప్పుడే దేవుని యొక్క ప్రేమను మనము కనపరచబడతాం. ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తిని ప్రేమించడం బట్టి, ఓహో ఈయన దేవుని నమ్ముకున్నాడు, ఈమె దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని కూడా ఆ విధంగా కూడా మనము సువార్త చేసినట్లుగా ఉంటాం. ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే చూద్దామమ్మా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని
అనుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని అనుకోండి, లేకపోతే నువ్వు ప్రేమించకపోయినట్లయితే మనము దేవుని ప్రేమిస్తున్నామని అబద్ధం చెప్పినటువంటి వారం అవుతాం. కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి 100% దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి కొన్ని విషయంలో కోపతాపాలు ఉంటాయి, కొన్ని విషయంలో బాధపడుతూ ఉంటాం, కొన్ని విషయాలు సరి చేసుకోలేక ముఖం తిప్పుకొని వెళుతూ ఉంటాం. నేను ఒక చిన్న సాక్ష్యం చెబుతాను. మా ఇంటి దగ్గర ఒక ఆమెకి దెయ్యం పట్టింది. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 ఇళ్ళలు మా కవతాలకు దెయ్యం పట్టింది. దర్గా దగ్గరికి తీసుకెళ్ళారు, అంతరాలు కట్టించారు, కొబ్బరికాయలు పెట్టారు, దండాలు పెట్టారు, దండలేసి దండాలు కూడా పెట్టారు. ఏం చేసినా కూడా పోలా. మా ఇంటి దగ్గర నేను 3వ సేవకుని, అంటే నేను పాస్టర్నే కానీ మా ఇంటి దగ్గర పెట్టలా. దేవుడి మాట తీసుకోకుండా నేను ఎక్కడ అడుగు పెట్టను. నా దగ్గర ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటిదంటే దేవుడి మాట తీసుకోకుండా అక్కడ అడుగు పెట్టను. ఒకటి, దేవుడు మాట్లాడి అక్కడికి వెళ్ళంటే అక్కడ ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధపడతాను. నాలో ఉన్నది మొట్టమొదటి మూర్ఖత్వం దేవుని విషయంలోనే. ఏమిటంటే దేవుని మాట తీసుకొని నువ్వు అడుగు పెడతాను. అయితే అన్నీ చేశారు, దండం వేశారు, అన్నీ చేశారు, ఏదేదో చేశారు. ఇప్పుడు కూడా ఇయ్యాలి కూడా చేశారు. ఇప్పుడు మా ఇల్లు ఇదంటే మా ఇంటి దగ్గర 4 రోడ్లు వస్తాయి, 4 రోడ్లు కలుస్తాయి మా ఇంటి దగ్గర. వినపడుతుంది కానీ మీ చివరికి 4 రోడ్లు కలుస్తాయి. 4 రోడ్లు కలిసినప్పుడు మా ఇల్లు కట్టెల మధ్యలో ఉంటుంది అనమాట. మా ఇంటి ప్రక్కనే నైటే చేసేసారు. ఎవరు చేశారు? నేను చాటపాటు చేసేసారు. నడు రోడ్డు మీద మెయిన్ రోడ్డు అది. ఇప్పుడు మన ఊళ్ళో ఎంట్రన్స్ రావాలని మెయిన్ రోడ్డు అట్లాగే మా ఇంటి దగ్గర కూడా అంతే చాటపాటు చేసేసారు. అయినా కూడా మా పిల్లలను ప్రార్థన చేసి ప్రభుకి అప్పగించి వచ్చేసారు. ఇంటికి జస్ట్ అట్లా ఇంట్లో నుంచి అట్లా బయటకు వచ్చారంటే కనపడతానే ఉంటుంది 4 రోడ్లు అనమాట. దేవుడు కృప చేస్తే మీరు కూడా వద్దురు కానీ ఒకసారి చూదురు కానీ. దేవుడు అక్కడ మందిరం కట్టుకోవడానికి కృప చేసి ఈ మందిరం ఆ మందిరం ఇస్తే మనందరం చక్కగా అక్కడ చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ కూడా రావచ్చు, చూపిస్తాను నేను మా ఇల్లు. అయితే ఆ 4 మార్గం మధ్యలో చాటపడి చేశారు. అయినా కూడా ప్రభువుకి అప్పగించి పిల్లల్ని వాళ్ళకి మృతి పైన సిగివేసి ప్రార్థన చేసి అమ్మగా నేను అక్కడికి వచ్చాను. దేవుడు వాటిని పంచుకొని వెళ్ళాలని. ఎందుకు చెప్తున్నానంటే ఆమెకి ఎప్పుడైతే చేశారు అన్నీ చేశారు, చేసినా కూడా విడిచిపెట్టాల. వారు నేను 3వ సేవకుడిని, నాకు మందిరం లేకపోయినప్పటికీ నేను పరిచర్యకి వెళ్తూ ఉంటాను. చుట్టుపక్కల నాతో పాటు ట్రైనింగ్ 33 మంది ట్రైనింగ్ అయ్యారు. ఒక సాక్ష్యంగా చెప్తూ ఉన్నాను. 37లో ఈ ట్రాక్ తీసుకొని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి రోడ్ల మీద ప్రార్థన పెడతాం. బ్లూటూత్ ఉంది, ఎట్లాంటి ప్రార్థన పెట్టి వాక్యం చెప్పి అన్ని పంచుకొని అనేకమైనటువంటి చోట్లకి వెళ్ళి దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి వస్తా ఉన్నాం. అన్ని చోట్ల తిప్పారు, ఎక్కడ పోలా. ఒక మందిరంలోకి తీసుకుని వెళ్ళి మా ఇంటి పక్కన మందిరం ఉంటుంది, ఇమానుయేల్ హెబ్రోన్. మందిరంలో పడుకోబెట్టి ప్రార్థన చేస్తున్నారు. అడగండి మనం వెళ్ళబడదు కదా మనం. అందుకని నేను వెళ్ళా. చూస్తా ఉన్నా 3 రోజులు అయింది. ఆహారం లేదు, మంచినీళ్ళు లేదు, మొత్తం సాధారణంగా గొంతులు పట్టేశాడు. ఏమి తినట్లా, ఏమి తాగట్లా, ఎవరితో మాట్లాడతా. అదొక లోపంలో ఉన్నారు. అంతరాలు ఉన్నాయి, తాయితులు ఉన్నాయి, వ్యవస్థ చేతబడి అన్నీ ఎన్నో చేశారు. ఏది చేసినా కూడా పోలా. ఇక వాళ్ళ పాపని ఒక ఆమెను పంపించింది. ఆమెకి 2 కుమార్తెలు 1 కొడుకు పంపించినప్పుడు మరి అయ్యా పాస్టర్ గారు మరి ఇలా ప్రార్థన చేయాలి, అమ్మకు అసలు బాగోలేదు, మేము ఇదిగో ఇన్ని చేసాం, ఇన్ని చేసినా కూడా తగ్గల. మందిరంలో కూడా పడుకోబెట్టి ప్రార్థన కూడా చేసాం, తగ్గల. మీరు రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు అసలు ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయాలి. అమ్మగారిని తీసుకున్నా, బైబిల్ పట్టుకున్నా, వెళ్ళిపోయి నజరేయుడైన యేసునామమున విడుదల కలుగును గాక అని ఒక్క మాట పలికారు. ప్రార్థన కూడా మేము గంటలు చేయాలి. చెమ్ములో వాటర్ తీసుకున్నాము, ఇట్లాంటిది వెళ్ళిపోయాము. నజరేయుడైన యేసునామమున విడుదల కలుగును గాక అనగానే సాతాను ఎదురికి ఆకలేస్తా పరిగెత్తింది. 3 రోజుల నుంచి అన్నం లేనటువంటి వ్యక్తి మంచినీళ్ళు తాగడానికి కూడా గొంతు గుటకైనట్లేదా, ఆహారం తీసుకోవడానికి గొంతు గుటకైనట్లా. దేని మీద లేదు, బ్రతకాలని లేదు, ఆహారం తీసుకోవాలని లేదు, నీళ్లు తాగాలని లేదు, జీవించాలన్న ఆలోచన ఏమీ లేవు. ఆమె ఏదో అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ స్థితులలో నజరేయుడైనటువంటి యేసు నామము ఆమెకి ఏం చేసిందంటే బలాన్ని ఇచ్చింది. హల్లెలూయా. తిరిగి లేవనెత్తగలిగింది. హల్లెలూయా. జీవింపచేయగలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆమె హృదయంలో ఒక ప్రేరేపణను కలిగించున్నాడు. పలానా సేవకుని దగ్గరికి వెళితే విడుదల, ఆ సేవకునికి నువ్వు
పంపించమని చెప్పగా నా కుమార్తె ఎప్పుడైతే వచ్చింది అమ్మగారు నేను వెళ్ళి ప్రార్థన చేయడంతో ఆమె ఏమడిగిందో తెలుసా? మొట్టమొదట అయ్యా నాకు ఆకలి అవుతుంది, అన్నం అవుతుందంటే కబుగా అన్నం తెప్పించి అక్కడే కూర్చున్నాను. అన్నం తెప్పిస్తే 2 ప్లేట్లు అన్నం తింది. 3 రోజులకే 2 ప్లేట్లు అన్నం తిని 2 ఈ ఏమంటారు చెమ్ములతో మంచినీళ్ళు తాగింది. తాగి అప్పుడు కూర్చొని అన్నం పెడుతుంది. అయ్యా క్షమించయ్యా, నేను ఏదో అనుకున్నాను, దేవుడు నీ ద్వారా ఇటువంటి కార్యాలు చేస్తాడని వాస్తవానికి నాకు తెలియదు, నమ్మానయ్యా అని చెప్పేసి ఆమె గొప్ప సాక్షిగా ఇది నా ఉంది. చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను లేవనెత్తగలగటానికి ఒక సమర్థుడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. పాడైపోయినటువంటి పట్టణాలను, పాడైపోయినటువంటి పురాణాలను, పాడైపోయినటువంటి జీవితాలను సరిచేయగలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఎండిన ఎముకల లోయకి తీసుకుని వెళ్తాడు. ఎవరిని? యెహెజ్కేలు. ఎండిపోయిన ఎముకలు, ఒక లోయ. ఏమన్నా అక్కడ? ఏమీ లేదు, శూన్యం. వాటిలో జీవం లేదు, ఎండిపోయి ఉన్నవి. అయినా కూడా దేవుడు ప్రవచించమని చెప్తున్నాడు ఎండిన ఎముకలతో. ఈ దినమున నీ జీవితం ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు. దేని గురించి చింతిస్తున్నావో నాకైతే తెలియదు. దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు ఈ దినాన నీ జీవితంలో జోక్యం చేసుకొని పోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడే ఈ దినాన నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవాన్ని ఏ విధంగా ఇచ్చేయన్నాడో నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. యేసు నామాన్ని నువ్వు పలికినట్లయితే, యేసుని నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని ఎదుగు నువ్వు చేరుకున్నట్లయితే, దేవునికి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే, ఎండిన ఎముకలు ఒక సైన్యముగా ఏ విధంగా నిలబడ్డే? సైన్యముగా. మనం జత చేయడం, నేను మొన్న ఈ ప్రాంగాన్ని బాగు చేస్తుంటే గంట పట్టింది. అట్లాంటిది ఒక లోయలో రెక్కల రీషాల దేవుడి యొక్క శక్తి తాగుతూ ఉండగా ఎండిన ఎముకలలో జీవం లేదు. ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళి ఎండిన ఎముకలతో ప్రవచిస్తే అవి ఒక సైన్యంగా లేచి నిలబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేనినైతే నువ్వు చింతిస్తూ బాధపడుతూ ఉన్నావో అవన్నీ కొట్టివేయబడి నీ ఎదుట ఒక సైన్యముగా నిలబడును గాక, ఆశీర్వాదములకు నడిపించును గాక, అభివృద్ధిలోనికి నడిపించును గాక. అయ్యో నన్ను ఎవరు ప్రేమించడం లేదే అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. నువ్వు ఒకవేళ దేవుడు ప్రేమించకపోయినా దేవుడు నిన్ను మాత్రము ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే నీ కొరకే కదా కల్వరిలో ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చింది. నీ కొరకు, నా కోసమే కదా తన ప్రాణాన్ని పెట్టింది. నువ్వు ప్రేమించకపోయినా, ప్రార్థించకపోయినా, మొరపెట్టకపోయినా ఈ దినం కాగలేదు చేస్తానని నువ్వు అనాలోచనగా ఉన్నప్పటికీ కూడా మన కుమార్తె శరీరంలో శక్తి లేదా అని అయినా కూడా ప్రార్థించకపోయినా నీ వద్దకు వచ్చి నిన్ను పలకరించి, కానీ నీకు ఈ విషయాలన్నీ తెలియదు, నిన్ను పలకరించి నీ ప్రక్కన కూర్చొని నేను ఆశీర్వదించి వెళ్ళే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎన్ని మెట్లెక్కినా, ఎన్ని కొబ్బరికాయలు పెట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని దండాలు పెట్టినా పలకని దేవుళ్ళ కంటే పిలవగలిగే మన యొద్దకే వచ్చి మనల్ని ఆశీర్వదించి మనల్ని పలకరించి దేవుడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు పడతారనుకున్నానే. ప్రార్థించకపోయినా, ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించే దేవుడు మనం నమ్ముకున్నాం. ఎందుకంటే ఈ లోకంలో గొప్ప భాగ్యం మనకు అవసరమే లేదు. దేవుడు కలిగి ఉన్నామా చాలు. శ్రమలు అంటావా తీసేసే. బైబిల్ అనేక మందికి వచ్చింది, ప్రవక్తలకే వచ్చింది. నిందలు అంటావా వదిలేసి, ఆర్థిక పరిస్థితులు అంటావా వదిలేసి, రోగాలు అంటావా వదిలేసి, అనేకమైనటువంటి వారికే శ్రమలు తప్పలా. శ్రమలు ఇచ్చినటువంటి దేవుడు వాటి నుంచి తప్పించుకోగలిగినటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటి నుంచి తప్పించుకోగలిగినటువంటి మార్గాలను కూడా ఆయన తెరవజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు చేయవలసింది ఒకటే, దేవుని ప్రేమించండి, మానక ప్రేమించండి, మానక ప్రార్థించండి, మానక ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు, ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునండి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యము మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు? ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆజ్ఞల ప్రకారం మనము గైకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తి ఏమిటో మీ కళ్ళ మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయం మనం చింతించవలసినటువంటి అవసరమే లేదు.
ఏ కాలంలో, ఏ సమయంలో ఏది రావాలో, ఏది జరగాలో, ఏది నిర్ణయించబడాలో, ఏ విధంగా నడవాలో అక్కడికి దేవుడు తగిన సమయంలో తీసుకుని వెళ్ళి ఒక రాజుల ఎదుట, అధికారుల ఎదుట, బంధువుల ఎదుట, శత్రువుల ఎదుట నిన్ను ఒక గొప్ప సైన్యంగా, ఎండిన ఎముకలను మార్చిన దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప సైన్యముగా వారి ఎదుట నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వారిని, ప్రేమించిన వారి సంగతి నాకు తెలియదు. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వాళ్ళని కూడా ఇష్టపడతారు. కాకపోతే మీరు ఇంకా దేవునికి మమేకమై, అంటే దేవునికి ఇంకా దగ్గరైనప్పుడు ఆయన ఇంకా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నిలబెడతాడనమాట. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఎదుటి వ్యక్తిని నేను ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నానంటే వాడు ఎవరో అబద్ధికుడు, అబద్ధికురాలన్నమాట. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో, ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనము ప్రేమించి కనికరము చూపి వారి పట్ల ప్రేమను చూపి ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడే మనము దేవుని ప్రేమించినటువంటి వారము అవుతామన్నమాట. దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని, నీ ఎదుట ఉన్నటువంటి మరి బంధువులను, స్నేహితులను అసహించుకున్నట్లయితే నీవు అబద్ధికుడిగా ఉంటామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మీకు 2 విషయాలు తెలియజేసుకున్నాను. అయితే చూద్దాం, ఒక మాట చూద్దాము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం పట్టు చూద్దాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడును, సత్యము వారిలో ఉండదని మాట. ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ బైబిల్ అంతట్లో మనం తీసుకుంటాం. అన్నింటిలో శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమే. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నింటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముందును, ప్రేమ అన్నింటిలో శ్రేష్టము. కాబట్టి దేవుని ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో ఎదుటి వారిని కూడా ఆ విధంగా మనం ప్రేమించాలి. అప్పుడే దేవుని ఎదుట మనము ఒక అబద్ధికునిగా ఉండకుండా, అవునా కదా, దేవుని ఎదుట మనం ఒక అబద్ధికునిగా ఉండకుండా, సత్యం వీటిలో లేదని మన పట్ల ఒక ప్రకటన చేయకుండా ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో జీవగ్రంథంలో మన పేరు చేయబడుతుందంటే రాయబడుతూ ఉన్నది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎవరైనా పేరు చెప్పండి. అక్క మీ పేరేంటి? ప్రశాంతి. ప్రశాంతి. ఇప్పుడు జీవగ్రంథం అనుకున్నాం, పరలోకం ప్రశాంతి అని చెప్పేసి జీవగ్రంథంలో పేరు వ్రాయబడుతుంది. ఎప్పుడనంటే దేవుని మనం ప్రేమించినప్పుడు, దేవుని వలె ఎదుట వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఏమవుతుందంటే లిఖించబడుతుంది అనమాట. హల్లెలూయా. జీవగ్రంథంలో మన పేరు ఉన్నదో లేదో మనం లిఖించుకుందాం. మాకైతే దర్శనం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవకు పిలుచుకున్నప్పుడే అమ్మగారికి నాకు ఇద్దరికి ఇచ్చాడు, జీవగ్రంథంలో మీ పేరు రాస్తున్నానని. దేవుని అమ్మకి ఇది నేను ఏది చెప్పినా కూడా పిల్లరా నా ఘనత కొరకు లేదేమి లేదంటే పనికిమాల్లో ఉన్నాయి, ఏమి లేదు, పనికిమాల్లో నేను. కానీ పనికొచ్చేటటువంటి పాత్రగా చేసుకొని ఆయన దర్శనాలు ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. బంకమట్టి ఉంది, బురదమట్టి ఉంది, దేనికి పనికిరాదు. కానీ ఒక కొమ్మని వెళ్ళి దానిని ఏం చేస్తాడు? పాత్రలను చేసి, పనికొచ్చే పాత్రగా చేసి అనేకమైనటువంటి వారికి ఉపయోగపడేలాగా చేస్తాడు. అలాగే పనికిరాని పాత్రలుగా ఉన్నటువంటి మమ్మలను పనికొచ్చే పాత్రలుగా చేసి నిలబెట్టి, అరే ఆ కుమారుడు జీవగ్రంథంలో మీ పేర్లు లిఖితమై ఉన్నవి అని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రతిదీ కూడా ఇప్పటికీ కూడా దేవుడికే ప్రార్థన చేస్తాము, దేవుడు ఇచ్చినటువంటి దర్శనముల ప్రకారమే నడుచుకుంటాం. ఎందుకంటే మీరు కూడా తెలుసో తెలియకో ఆలోచన కొంతమందికి రావు. మీరు కూడా ప్రార్థించండి. అయ్యగారు దేవుడు నన్ను దర్శించలా, నాకు కళనివ్వలేదంటే వచ్చాను వారు నాకు చెప్పండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగా కళల ద్వారా, దర్శనముల ద్వారా, ఇది స్వరము ద్వారాగా దేవుడు మాట్లాడతాడు. అయితే పిల్లరా, ఈ కళలు దర్శనాలు చూడాలన్నటువంటి ఉద్రేకము, ఆలోచన కూడా మనలో ఉండాలి. అవునా కదా? కళలు చూడాలి, దర్శనాలు చూడాలి, దేవుడు మాట్లాడుతుంటే వినాలి అన్నటువంటి ఆలోచన, ఉద్రేకం మనలో ఉన్నట్లయితే ఆయన అందరికీ 100% మాట్లాడతాడు అంతే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమించాలి, దేవుని వలె ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. అలాగే 10 ఆజ్ఞలను మనం గైకొనుచు ముందుకు కొనసాగించాలి.
చూద్దాం ప్రియులారా. అలాగే దేవుని ప్రేమించడం వలన వచ్చేటటువంటి ఫలితం మనం చూద్దాం. ఈ ప్రసంగం ఇంకా ఉంది, మనకు సమయం లేదు కాబట్టి నేను తర్వాత మొన్నటి వాళ్ళ ఏదన్నా ఒక నైట్ మనం వచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం క్లారిటీగా నేను ముందుకు తీసుకొని వెళ్తాను. దేవుని ప్రేమించడం వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటి చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య గోచరము కాలేదా అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దేనిని సిద్ధపరిచున్నాడు అవి కంటికి కనబడవు. కాబట్టి ఫలితం ఏమిటంటే అన్నిటినీ సమకూర్చేటటువంటి దేవుడు, అన్నిటినీ సిద్ధపరిచేటటువంటి దేవుడు. ఇదిగో నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలమును సిద్ధపరిచేదని చెప్పాడు. సిద్ధపరిచాడా లేదా? మనం నడటమే తరువాయి, చూడటమే తరువాయి, బంగారపు వీధులలో నడవటమే తరువాయి. అన్నిటినీ సిద్ధపరిచేటటువంటి దేవుడు ఎవరికి? ఆయనను ప్రేమించు వారికి. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అన్నిటినీ సిద్ధపరచు దేవుడునై ఉన్నాడు. నేను వెలుగులో ఉన్నానులే, దేవుని ప్రేమిస్తూ ఉన్నానులే, దేవునితో నడుస్తూ ఉన్నానులే, దేవుడు అంటే నాకు ఇష్టమే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నానులే అనుకుంటూ ముందుకు కొనసాగించడం కాదులే. కానీ 100% దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు ఇవన్నీ కూడా సిద్ధపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి? ఒకటి, అన్నిటినీ సిద్ధపరుస్తాడు. దేవుని ప్రేమించడం వలన దేవుడు మనకి అన్నిటినీ సిద్ధపరుస్తాడు. తర్వాత చూద్దాం రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చాలా చాలా చక్కగా వినండి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము. చాలా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. ఎవరికి? దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించడం వలన మనకు వచ్చే ఫలితం ఏంటంటే అన్నింటినీ సిద్ధపరుస్తాడు. సమస్తమును సకాలంలో మనకి మేలు జరుగులాగిన ఆయన చేస్తాడు. 3వది బట్టి చూద్దాం, త్వరగా వెళ్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొని వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. దేవుని ప్రేమించడం వలన మనకి కలిగే ఫలితం ఏమిటంటే 1000 తరముల వరకు. దేవుడు బిడల తరాలు అంటారు కదా, అట్లాగా 1000 తరముల వరకు ఆయన మనలను కరుణించి దేవుడనై ఉన్నాడు. దేవుడు ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడంటే అన్నీ సిద్ధపరుస్తాడు. తర్వాత సమస్తమున మేలు కొరకై సమకూడి జరుగుతూ ఉంటుంది. తర్వాత 1000 తరముల వరకు ఆయన కరుణించి కృప చూపించి నడిపిస్తాడు అనమాట. కాబట్టి పిల్లల నేను మరలా వచ్చే ఆదివారం అంతా చెప్తాను. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడి యొక్క మాటలు, దేవుడి ప్రేమ ఏ విధంగా ప్రేమించాలి, దేవుడు ప్రేమిస్తున్నామని మనకు గుర్తేమిటి, దేవుడు ప్రేమించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటనేది 3 విషయాలు చెప్పి ఉన్నాను. వచ్చేవారం మరలా నేను అడుగుతాను, నాకు అక్కడ అలవాటు. కాబట్టి విన్నవాళ్ళు గుర్తున్న వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సరే, దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించిన కాక మనం బల్లారాధన కార్యక్రమాలకు వెళదాం. తీసుకోవాలనుకున్న వాళ్ళు మోకరించగలిగితే చాలా మంచిది, మోకరించండి. మోకరించలేని వారు కూర్చొని ఉండండి, నేను మీకు అందిస్తాను. మరి యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని దీన్ని తిరుడి, ఇది నా శరీరం అని చెప్పాను.
మార్చెను యేసు రక్తము. సిలువలో నాకై రక్తము, యేసు రక్తము ప్రభు. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి నా నూతన నిబంధన రక్తమని చెప్పాను. ప్రార్థన. యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో, యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు